వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై రాష్ట్ర భారీ పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీసీ భరత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్నూలు నగరంలోని లాయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే దురుద్దుద్దితో అత్యంత పవిత్రమైన తిరుమల క్షేత్రంలో మద్యం బాటిళ్లు ఉంచి ఆ నేపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు వైసీపీ యత్నించిందని మంత్రి విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ కుట్ర వెనుక ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయించారని ఆయన వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారుడుతనానికి పాల్పడితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క అసెంబ్లీ సీటు కూడా రావడం అసాధ్యమని మంత్రి టీసీ భరత్ జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో లాయర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు. బాటిల్ ఎక్కడ, ఎవరు, ఏమి అన్ని క్లారిటీగా బయటకు వచ్చింది. అంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోతా ఉందంటే ఏ మాత్రం పొరపాటు చేసినా ఈజీగా కల్ప్రిట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈజీగా ఎవరు అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు, అసలు ఊహించిండారు. నాకు తెలిసి అపోజిషన్ పార్టీ వాళ్ళు అసలు ఊహించిండారు. వాళ్ళ దిమ్మ తిరిగిపోయి ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా కూడా ట్యాగ్ చేయగలుగుతారా, ఇట్లా కూడా ఐడెంటిఫై చేయగలుగుతారా అని. అంటే వాళ్ళ ధోరణి ఇంతవరకు మార్చుకోలేదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకనే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసే 11 సీట్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రజలకి ఏం కావాలా, ఏం చెప్తే బాగుంటుంది, ప్రజలకి దగ్గర కావాలనే ఆలోచనదే లేదండి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది, ఎంత పర్ఫెక్షన్ ఉంది. ఏం చేశారో కల్ప్రిట్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చూశారు. అంటే మా మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన వేయాలా, విషయం చాలాలా, తిరుమలలో కూడా ఇట్లా అలవ చేస్తున్నారండి. అసలు ఎన్డీఏ ప్రభుత్వము అది బీజేపీ వాళ్ళు ఉండే దాంట్లో మా అలయన్స్ లో బీజేపీ వాళ్ళు అసలు ఏదైనా ఒప్పుకుంటారు ఇట్లాంటి చేష్టలు ఏదైనా చేస్తే. దే ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఫస్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే పర్ఫెక్ట్ గా వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు. ఏ పొద్దునాడు కూడా చంద్రబాబు గారు చేసుకునే డిసిషన్స్ లో వాళ్ళు తప్పు పెట్టిండేది లేదన్నమాట. దే ఆర్ సెయింగ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఇది చూసుకొని ఇంకా వేరే దగ్గర వేరే స్టేట్స్ లో నేర్చుకునేదానికి పోతున్నారు. సో ఐఎమ్ సెయింగ్ టెక్నాలజీ ఇస్ అప్గ్రేడెడ్. వాళ్ళు ఎప్పుడైనా ధోరణి మార్చుకుంటే ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్ లో ఉంటుంది. అపోజిషన్ లో ఆ స్టేటస్ తెచ్చుకునే కన్నా ఉంటుంది. లేకపోతే ఆ 11 సీట్స్ పై సింగిల్ డిజిట్ కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ నేను అనేది ఏమంటే తిరుమల లాంటి పవిత్రమైన